అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారికి ఏప్రిల్ 27, 28, 29 తేదీలలో 100% జరిగేది ఇదే. మీరు నక్క తోక తొక్కినట్లే. ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. అలాగే కన్యా రాశి వారికి ఈ 3 రోజులలో 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి. ఇక ఈ కన్యా రాశి వారికి ఏప్రిల్ 27, 28, 29 తేదీలలో వారు వినబోయేటువంటి 2 అతిపెద్ద శుభవార్తలు ఏంటి, అలాగే కన్యా రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. కన్యా రాశి రాశి చక్రంలోని 6వ స్థానంలో ఉంటుంది. బుధుడు ఈ రాశికి అధిపతి. అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగా అందంగా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపైన బుధుడు గరిష్ట ప్రభావాన్ని చూపుతాడు. వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏమిటంటే ఏ పని లేదా వ్యవహారాన్ని అయినా సరే చక్కగా పూర్తి చేస్తారు. ఎక్కువగా సంప్రదాయవాదన ఆలోచన కలిగి ఉంటారు. అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని చూస్తారు. కన్యా రాశి వారి సూక్ష్మ దృష్టి కలిగిన విశ్లేషకులు. బుధ గ్రహానికి ప్రాతినిధ్యం వహించే ఈ రాశి వారిలో మేధస్సు ఉట్టి పడుతుంది. మీరు ఎక్కడైనా పొరపాటు జరిగితే వెంటనే గుర్తుపట్టగలరు. చిన్న చిన్న విషయాల్లో కూడా లోతుగా ఆలోచించే వీరు ప్రతిదాన్ని పరిపూర్ణంగా చేయాలని కోరుకుంటారు. ఎవరి సహాయం లేకుండానే తమ పనులన్నీ కూడా చక్కగా నిర్వహించుకునే నైపుణ్యం వారికి ఉంటుంది. పని చేసేటప్పుడు మనసంతా దానిపైనే ఉండాలి అనే సూత్రాన్ని పాటించగల కన్యా రాశి వారు ఏ పనిని అయినా సరే సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కన్యా రాశి వారి ప్రధాన గుణం వారి నిజాయితీని, నిశ్చితనీయత, సత్యమేవ జయతే అన్నట్టుగా వారు ఎల్లప్పుడూ నిజాన్ని పలుకుతారు. వీరిపై ఎవరైనా ఒక పని బాధ్యతను వేస్తే అది పూర్తి అయ్యేంత వరకు విశ్వసించరు. బంగారం లాంటి మనసు కలిగి ఉంటారు. బయట కఠినంగా కనిపించిన లోపల మృదువైన హృదయం ఉంటుంది. కన్యా రాశి వారు మంచి స్నేహితులుగా, నమ్మదగిన సలహాదారులుగా ఉంటారు. వీరు వారికి దగ్గరైతే జీవితాంతం మిమ్మల్ని వదలరు. మాట తప్పని మగవారు అన్నట్టుగా వీరు వాగ్వాదాలను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటారు. కన్యా రాశి వారు సేవాభావం, మనసత్వాన్ని కలిగి ఉంటారు. వేదాలలో పరోపకారం ప్రాముఖ్యతను వివరిస్తూ చెప్పినట్టుగా ఇతరులకు సహాయం చేయడంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు. తమ చుట్టూ ఉన్న వారి బాగోగులను పట్టించుకుంటూ ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ముందుగా చేయూతనిచ్చే మంచి మనసు వారిది. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొన్ని మెరుగులు దిద్దాలని కోరుకుంటారు. దుర్గాదేవి అనుగ్రహంతో పుట్టిన ఈ రాశి వారు అందరూ బాగుండాలనే భావనతోనే ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతారు. కన్యా రాశి వారిలో ఉండే ప్రత్యేకత వారి క్రమశిక్షణ, నియమబద్ధత. ఋతువులు మారిన, ధృవ నక్షత్రం స్థానం మారినట్టు వీరు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ప్రతిరోజు ఉదయమే లేచి తమ దినచర్యను పాటిస్తారు. వీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగిస్తారు. వీరిలో తరచుగా పండితులు, విద్యావేత్తలు, ఉత్తమ గురువులు ఉంటారు. వీరి లెక్కలు, రేఖలు, లెక్కింపులు అంతా ఖచ్చితంగా ఉంటాయి. తమ ఇంటిని, కార్యాలయాన్ని, ఆలోచనలను ప్రతిరోజు శుభ్రంగా, అందంగా ఉంచుకుంటారు. రుచికరమైన వంటకాలు చేయడంలో ఆరితేరిన వీరు ఎంతటి కార్యమైన వారి చేతుల్లోనే రూపుదిద్దుకుంటుంది. వీరిలో ఉన్న శాస్త్రీయ పద్ధతిలో వారిని ఎన్నో సవాళ్లను అధిగమించేలాగా చేస్తాయి. ఆర్థిక విషయాలు పొదుపును పాటిస్తూ నాణ్యానికి 2 వైపులా ఆలోచించే వ్యతిరేకం వీరిలో ఉంటుంది. శాంతం, మీడి, ఆభరణ, వీతి సంపద, మహాలక్ష్మి కటాక్షంతో ధనలక్ష్మిని ఆకర్షించే కన్యా రాశి వారు విద్యాధనం సర్వధన ప్రదాయ అన్నట్టుగా ధనార్జనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశి వారికి ఏప్రిల్ 27, 28, 29 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏప్రిల్ 27 ఆదివారం రోజు కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. పెద్దవారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. పిల్లల విషయంలో మీకు సంతోషాన్ని కలిగిస్తారు. వారి విద్యా విషయాల పట్ల శ్రద్ధ చూపుతారు. కుటుంబంలో కొన్ని చిన్న మార్పులు చేయాలని మీరు ప్రణాళిక వేస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి అనుకూలమైన రోజు కాబట్టి మీ మధ్య బంధాలు మరింత బయటపడతాయి. ఆర్థికంగా మీకు ఈరోజు అనుకూలమైన రోజు. భాగస్వామి పనుల ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది. ఆదాయ వనరులు మెరుగుపడతాయి. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన రోజు. మీరు చేసిన పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. భూమి, ఇల్లు వంటి స్థిరాస్తి విషయంలో రాబడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు నియంత్రించండి. భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని ఆదా చేయడం మంచిది. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఉన్నత అధికారుల నుండి మద్దతు పొందుతారు. కార్యాలయంలో మీ స్థానం బలపడుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు.
సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. నిపుణతను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం. కష్టపడి పనిచేస్తే ప్రమోషన్స్, అవార్డుల వంటివి లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించిన కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోండి. వ్యాపారస్తులకు ఇది లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా హోటల్ వారిలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వినియోగదారులు, కస్టమర్లు మీకు ఆకర్షితులవుతారు. మీ పాపులారిటీ పెరుగుతుంది. పాత బకాయిలు తిరిగి వస్తాయి. ఆనందంగా ఉండే పని వాతావరణం వల్ల ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుంది. కొత్త బిజినెస్ ఒప్పందాలు కుదురుతాయి. విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటాయి. ఆదివారం ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. అయితే కొంచెం అలసట అనిపించవచ్చు. ఎక్కువ పనిభారం కారణంగా శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త పడండి. సరైన ఆహారం తీసుకోండి. పచ్చని కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినండి. తగినంత నీరు తాగండి. విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఆరోగ్య విషయాలను నిర్లక్ష్యం చేయకండి. విద్యార్థులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. చదువుపైన అధిక శ్రద్ధ చూపుతారు. మేధోపరమైన కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. పరీక్షలలో మంచి ఫలితాలు సాధించగలరు. గురువుల మార్గదర్శకత్వం, సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది మంచి సమయం. మంచి ఫలితాలు పొందవచ్చు. వివాహితులకు ఈరోజు అనుకూలమైన రోజు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలపై చర్చించడానికి ఇది మంచి సమయం. కలిసి బయటకు వెళ్ళి సమయం గడపడం వల్ల సంబంధం మరింత మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామి పట్ల మంచిగా ప్రవర్తించాలని మీరు ఆలోచిస్తారు. వైవాహిక జీవితంలో స్నేహపూర్వకంగా ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రేమికులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రేమలో ఒకరినొక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అపార్థాలకు తారివ్వకండి. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి. పరస్పర గౌరవం, నమ్మకం ప్రేమ సంబంధానికి బలం. సాయంత్రం కలిసి గడిపితే మీ సంబంధం మరింత బలపడుతుంది. భవిష్యత్తు గురించి ఆలోచించి మాట్లాడుకోండి. ఒకరి కష్టాలను మరొకరు అర్థం చేసుకోవడం వలన ప్రేమ సంబంధం గాఢమవుతుంది. ఏప్రిల్ 28 తేదీ రోజు కన్యరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, సోమవారం నాడు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంది. బంధువులు, స్నేహితుల సందర్శన వలన ఇల్లు సందడిగా ఉంటుంది. పిల్లలతో మీరు ఆటపాటలతో సరదాగా గడుపుతారు. పెద్దవారితో మంచి సంభాషణలు జరుగుతాయి. వారి అనుభవాల ద్వారా మీరు ప్రయోజనం పొందగలరు. ఇంటిలో కొన్ని మార్పులు చేయవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల పట్ల ఆరోగ్య శ్రద్ధ వహిస్తారు. ఆర్థికంగా ఈరోజు మంచి రోజు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. పెట్టుబడులపై లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరవబడతాయి. పాత అప్పులు, బకాయిలు తిరిగి వస్తాయి. ఆర్థిక పరంగా మీరు విజయం సాధిస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మంచిది. నిపుణుల సలహాతో పెట్టుబడి అవకాశాలను అన్వేషించండి. అనవసర ఖర్చులను నియంత్రించండి. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడానికి ధన వ్యయం చేయవచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు విశ్రాంతి తీసుకోవాల్సిన మంచి అవకాశం. వారంలో కష్టపడిన తర్వాత కొంచెం విశ్రాంతి అవసరం. అయినప్పటికీ మంగళవారం ఆఫీసులో సన్నిధ అవ్వడానికి కొంచెం సమయం కేటాయించవచ్చు. మీ పాత అనుభవాల నుండి ప్రయోజనం పొందవచ్చు. పని విషయాల్లో కొంత ఆలోచనలు వస్తాయి. కెరియర్ పురోగతికి కొంత ప్రణాళికలు వేయవచ్చు. ఆఫీసు పాలిటిక్స్ నుంచి దూరంగా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తారు. అలాగే కొత్త మార్కెట్ వ్యూహాలను ఆలోచించవచ్చు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వారు మీ వ్యాపార ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. కొత్త బిజినెస్ పార్ట్నర్షిప్లు ఏర్పడవచ్చు. వ్యాపారంలో వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి. రాబోయే వారానికి వ్యాపార ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. ఆరోగ్యపరంగా ఈరోజు బాగుంటుంది. అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శారీరక విశ్రాంతి తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు వ్యాయామం, నడక చేయడం వలన శరీరం చురుకుగా ఉంటుంది. ఆహారం నియమం పాటించండి. మద్యపానం, ధూమపానం వంటి హానికరమైన అలవాట్లను నియంత్రించండి. రిలాక్సేషన్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఈరోజు విశ్రాంతి తీసుకోవడానికి మంచి రోజు. అయితే కొంత సమయాన్ని చదువుకు కేటాయించాలి. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఇప్పటి వరకు చదివిన విషయాలను పునశ్చరణ చేసుకోవచ్చు. నిపుణుల సలహాలు, మార్గదర్శకత్వం తీసుకోవడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తున్న విద్యార్థులకి తగిన మార్గదర్శకత్వం లభిస్తుంది. వివాహితులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత దృఢమవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపవచ్చు.
భవిష్యత్తు ప్రణాళికలపై చర్చలు చేస్తారు. కొత్త వస్తువులు, బట్టలు కొనుక్కోవడం కోసం షాపింగ్ చేయవచ్చు. పరస్పర ప్రేమ, గౌరవం పొందుతుంది. చిన్న చిన్న విషయాలలో ఒకరినొకరు సహాయం చేసుకుంటారు. సంబంధం బలపడుతుంది. ప్రేమికులకు ఈరోజు మంచి రోజు. ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల పరస్పర అవగాహన పెరుగుతుంది. కలిసి బయటకు వెళ్ళి ఆనందంగా సమయం గడపవచ్చు. భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది మంచి సమయం. పరస్పర ఆదరణ, అభిమానం పెరుగుతుంది. ఒకరి కష్టాలను మరొకరు అర్థం చేసుకోవడం, సహకరించడం వలన ప్రేమ సంబంధం మరింత గాఢమవుతుంది. ఏప్రిల్ 28 సోమవారం కన్యా రాశికి ఏ విధంగా ఉందని తెలుసుకున్నారు కదండి. అలాగే 29 రోజు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అలాగే పిల్లల విద్యా విషయాలపై శ్రద్ధ చూపుతారు. వారికి అవసరమైన మార్గదర్శకతని అందిస్తారు. ఇంట్లో మరమ్మతులు, మార్పులకు కొంత ఖర్చు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన కలుగుతుంది. పెద్దవారికి సేవ చేసి వారి ఆశీర్వాదం పొందండి. సాయంత్రం చిన్న విందు సమావేశం ఏర్పాటు చేయవచ్చు. సోమవారం ఆర్థికంగా మీకు మంచి రోజు. అయితే ప్రతికూల పరిస్థితులలో కొంత డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. మీరు ఆర్థిక విషయాలలో అద్భుతమైన విజయాలు పొందుతారు. పెట్టుబడులు పెరగడానికి అనుకూలమైన రోజు. స్థిరాస్తి విషయాల్లో లాభం పొందవచ్చు. అయితే ఇతరులకు అప్పు ఇవ్వడం లేదా నివారించండి. కొంత బకాయిలు తిరిగి రావడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని ఆదా చేయడం మంచిది. ఉద్యోగస్తులకు మంగళవారం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కార్యాలయంలో కొన్ని సంబంధాలు మెరుగుపడతాయి. మీ పట్టుదల, కష్టం వల్ల వాటికి అధిగమించగలరు. సహ ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. సున్నితంగా మాట్లాడడం వల్ల వాటిని నివారించవచ్చు. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. మీకు దగ్గరగా ఉన్న వారి మాటల పట్ల మీరు బాధగా ఉండవచ్చు. అయితే వాటిని పట్టించుకోకుండా మీ పైన దృష్టి పెట్టండి. వ్యాపారస్తులకు మంగళవారం కలిసి వస్తుంది. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కొత్త వెంచర్లు ప్రారంభించినట్లయితే దాని ప్రణాళికలు అజాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగులతో మంచి సంబంధాలు నిర్వహించేయండి. వారి సమస్యలు పరిష్కరించడం వల్ల పని వాతావరణం మెరుగుపడుతుంది. మీ ప్రత్యర్థుల నుండి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు కొంత అలసట, ఒత్తిడి అనుభవించవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సరైన ఆహారం తీసుకోండి. నీటిని సమృద్ధిగా తాగండి. ఉదయం వ్యాయామం, యోగా వంటివి చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి దానం చేయండి. ఈ చిన్న ఆరోగ్య సమస్యలని నిర్లక్ష్యం చేయకండి. అవసరమైతే వైద్యం సంప్రదించండి. విద్యార్థులకు మంగళవారం రోజు దృష్టి పెడుతుంది. కొత్త సబ్జెక్టులు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. పరీక్షలలో మంచి ఫలితాలు పొందవచ్చు. విద్యార్థులకి మంగళవారం రోజు చదువు దృష్టి పెరుగుతుంది. కొత్త సబ్జెక్టులను నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. ఉపాధ్యాయుల నుండి మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. పరీక్షలలో మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రతిభావంతులైన సహ విద్యార్థులు చదువులతో చర్చించడం వల్ల ఉపయోగకరమైన సమాచారం లభిస్తుంది. ప్రొఫెసర్లు, ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సరైన పద్ధతిలో చదవడం వల్ల గుర్తుంచుకోవడం సులభమవుతుంది. వివాహితులకు ఈరోజు కొన్ని సంబంధాలు జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు రావచ్చు. ఓర్పుతో మాట్లాడి వారిని పరిష్కరించుకోవడం మంచిది. మీ జీవిత భాగస్వామి పట్ల మంచిగా ప్రవర్తించండి. వారి భావాలను గౌరవించండి. జీవిత భాగస్వామి యొక్క కష్టాలను అర్థం చేసుకొని సహకరించండి. సాయంత్రం కలిసి సమయం గడపడం వల్ల సంబంధం బలపడుతుంది. భవిష్యత్తు ప్రణాళికలపై కలిసి చర్చించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రేమికులకి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రేమలో ఉన్న వారికి ఒకరి పట్ల ఒకరు అవగాహన కలిగి ఉండాలి. అపార్థాలకు తావివ్వకండి. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి. పరస్పర విశ్వాసం, గౌరవం ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల ప్రేమ సంబంధం మరింత బలపడుతుంది. కొన్ని చిన్న తగాదాలు వచ్చినప్పటికీ ఓర్పుతో మాట్లాడితే సులభంగా పరిష్కరించుకోవచ్చు. భవిష్యత్తు గురించి చర్చించేటప్పుడు మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పండి. ఈ 3 రోజులలో పాటించవలసిన పరిహారాలు: శనివారం రోజు శనిదేవుని పూజించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. శనివారం సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. శనివారం రావి చెట్టుకు నీళ్లు పోయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదివారం రోజు సూర్యుడిని ఆరాధించడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. ఎర్రని పూలు సూర్యునికి సమర్పించడం మంచిది. ఆదివారం నాడు పేదవారికి అన్నదానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. సోమవారం రోజు శివుని పూజించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. బిల్వపత్రాలతో శివుడిని అర్చించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పాలతో రుద్రాభిషేకం చేయించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. మహామృత్యుంజయ మంత్రం జపించడం వలన ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. సోమవారం నాడు శివాలయంలో శివుడికి నైవేద్యంగా బిల్వపత్రాలు సమర్పించడం వలన కూడా ఐశ్వర్యం లభిస్తుంది. కన్యారాశి వారికి ఈ 3 రోజులు మొత్తంగా అనుకూలంగా ఉంటాయి. శనివారం నాడు ఉన్నత అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకి, ముఖ్యంగా హోటల్ వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామ్య పనుల ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది. ఆదివారం నాడు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా ఇది మంచి రోజు. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. విద్యార్థులకు విశ్రాంతి తీసుకోవాల్సిన మంచి అవకాశం. వివాహితులకు, ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సోమవారం నాడు ఉద్యోగస్తులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అయితే మీ ప్రతిభతో వాటిని అవలంబించగలరు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు ఈరోజు చదువుపైన దృష్టి పెరుగుతుంది. ఉపాధ్యాయుల నుండి మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. మొత్తంగా ఈ 3 రోజులలో మీకు పనుల రంగాలలో విజయం లభిస్తుంది. మీరు మేధోపరమైన పనులు చేస్తారు. ఉద్యోగంలో మీ స్థానం బలంగా ఉంటుంది. కొంచెం అలసట అనిపించినప్పటికీ మీకు ఆహ్లాదకరమైన ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి ధ్యానం చేసి చదువుకోవడం వల్ల, వ్యాయామం చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజు పరిహారాలు పాటించడం వలన ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇక కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.